రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. లంచ్ అవతారాలపై ఏసీబీ పంజా. ఏసీబీ మాత్రం ఏం పని చేస్తుందిలే, అసలు మామూలుగా లేదు. చుక్కలు అవినీతి అధికారులకు చుక్కలు చుక్కలు కనపడుతున్నాయి. ఇంకా కనపడాలి, ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్క నెలలోనే 18 కేసులు, జస్ట్ 18ఏనా అనేటోళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా ఇంతవరకు అంటే ఓకే, ఇంకా చేయాలి. చాలా మంది ఉన్నాయి, తిమింగలాలు చాలా ఉన్నాయి. అవి ఓలలకు దొరుకుతలేవు, పెద్ద పెద్ద ఓలలు, గట్టి ఓలలేసి పట్టుకుంటారే దొరుకుతాయి. అట్లాంటివి ఉన్నాయి అన్నట్టు. 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అరెస్టు, 3 కేసుల్లో శిక్షలు ఖరారు. ఏసీబీ డీజీ కార్యాలయం వెల్లడి. ఎందుకంటే 2024 వస్తుంది కాబట్టి 2024 రిపోర్టు ఇవ్వాలి కదా, ఏడాది రిపోర్టు. సో ఆ విధంగా అన్ని డీజీ ఆఫీసులన్నీ రిపోర్ట్లు రెడీ చేస్తున్నాయి. అందులో ఏసీపీ డీజీ కార్యాలయం వెల్లడి చేసింది. అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది నవంబర్లో 17 ట్రాపులు చేసింది. ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కలిపి మొత్తం 18 కేసులు నమోదు చేసింది. అట్లా నవంబర్లో ఈ కేసులతో సంబంధం ఉన్న 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ మేరకు ఏసీబీ డీజీ కార్యాలయంలో సోమవారం ప్రకటన విడుదల చేస్తే పంచాయతీరాజ్, ఇందులో పంచాయతీరాజ్ కావచ్చు, విద్యాశాఖ కూడా, దరిద్రానికి విద్యాశాఖ కూడా ఉందా అట్లా. వాస్తవంగా ఇగో ఈ పంచాయతీరాజు, ఈ పోలీసు, ఈ మున్సిపల్, ఈ డీజీ, ఎస్పీడీసీ, ఇది కూడా రెవెన్యూ, జిహెచ్ఎంసీ, కమర్షియల్ ట్యాక్స్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ శాఖల్లో ఆహాహా. ఇక ఇవి ఏసీబీ అధికారులు వాస్తవంగా మంచి లైన్లోకి వచ్చారు. ఈ నెలలో అన్ని డిపార్ట్మెంట్లను మంచిగా కడిగిరు, అన్ని డిపార్ట్మెంట్లలో వలలేసారు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లలో కూడా వలలేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే వీళ్ళిచ్చిన డిపార్ట్మెంట్లే చూద్దాం. ఇందులో ఒక విద్యాశాఖ ఒకటి కొద్దిగా పక్కకు పెడదాం. ఇది కొద్దిగా తక్కువ, ఇది ఒకటి తక్కువ. ఈ విద్యాశాఖలో కొద్దిగా తక్కువ అంటే ఇలా కూడా ఉంది. ఇక ఎక్కువ అవినీతి భారీగా ఉన్నదంటే ఫస్ట్ ఇది దేనేద్దాం, మనం ర్యాంకింగ్లు ఇవ్వకూడదు కానీ ఇందులో అన్నిట్లలో ఉంది. పంచాయతీరాజ్లో ఉంది, పోలీస్ శాఖలు అయితే తీవ్రంగా, అసలు ఇక మన చెప్పుకోలేని బాధ అది. దాంతోపాటు మున్సిపాలిటీలో కూడా ఫుల్ కరప్షన్. దాంతోపాటు ఎస్పీడీసీఎల్, విద్యుత్ శాఖలో కూడా ఫుల్ అలా కూడా. దాంతోపాటు ఇరిగేషన్, మొన్ననే పెద్ద తిమింగలం 200 కోట్ల 500 కోట్లు బయటపడ్డాయి. ఏదో కుమార్ ఆయన పేరు, బాబా ఘోరంగా రెడ్ హ్యాండెడ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అంతకుముందు ఆయన ఏసీబీకి దొరికిండు, చాలా జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ 100 కోట్లు దొరికినాయి. 100 కోట్ల మార్కెట్ వాల్యూ ఆస్తులు దొరికినాయి, 100 కోట్ల డబ్బులు దొరకలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అంతే, ఫుల్. జిహెచ్ఎంసీ ఫుల్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫుల్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఫుల్. ఇట్లా ఇన్ని డిపార్ట్మెంట్లకు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ల మీద బాగా గురి పెట్టాలి ఏసీబీ ఈ డిపార్ట్మెంట్ల మీద బాగా గురి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మళ్ళొక్కసారి చెప్తాను, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇందులో వచ్చేసి బాగా అవినీతి ఉన్నదంటే కమర్షియల్ ట్యాక్స్ ఓకే బాగుంటుంది, మున్సిపల్లో బాగుంటుంది, విద్యుత్ శాఖలో బాగుంటుంది, రెవెన్యూ పంచాయతీ శాఖలో బాగుంటుంది, పోలీస్ శాఖలో విపరీతంగా ఉంటుంది, రెవెన్యూ శాఖలో విపరీతంగా ఉంటుంది, జిహెచ్ఎంసీలో విపరీతంగా ఉంటుంది, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇందులో కూడా విపరీతంగా ఉంటుంది, ఇరిగేషన్లో కూడా విపరీతంగా ఉంటుంది. నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఇంకా R&Bలు ఇవన్నీ ఉన్నాయిలే, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎవరు సొంతపుస్తలు కాదు కానీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఇంకా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు R&Bలో ఒకప్పుడు ఉద్యోగులు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి 100 పోస్టులు ఉండాలని అప్పుడున్న పరిస్థితుల్లో పెట్టారు. ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడు అన్ని రికార్డులు రాయాలి, చేతిరాతలు రాయాలి, ఎప్పటికప్పుడు ఫైల్ చేయాలి, ఆ బిల్లులు ఎంత ఇవన్నీ రాయాలి అనేది R&Bలో అప్పుడు ఉండేది. అరే ఇప్పుడు కూడా 100 ఖాళీలు చూపిస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, పోస్టు తగ్గించాలనే ఉద్దేశం నాది కాదు. వీళ్ళు పని చేయట్లేరు అనేది నా కాన్సెప్ట్ అన్నట్టు. వీళ్ళు చక్కగా పని చేయట్లేదు. రెడ్ టైపిజం బాగా పెరిగిపోయింది, నిర్లక్ష్యం విపరీతంగా పెరిగింది. అవినీతి ఎంత పెరిగిందో నిర్లక్ష్యం కూడా అంతే పెరిగింది. అట్లా వీళ్ళు పని చేయకపోవడం వల్లే జనం ఇసుకుపోతుర్రు. అవినీతి కంటే ఎక్కువగా జనాలు వీళ్ళు పని చేయకపోవడం వల్ల ఇసుకుపడుతున్నారు. అట్లా వీళ్ళ ఆఫీసులకు ఏ మేరకు పని చేస్తారంటే ఎంతవరకు వస్తాయో అంతవరకే పని చేస్తారు. అట్లా అది అందరికీ జగమెరిగిన సత్యం అన్నట్టు. అందుకనే అధికారులు మంచి సక్రమంగా పనిచేయాలి. దానికి పని చేయకపోతే జనాల్లో మీకు వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవడేం చేయలేరు. ఒకప్పుడు డిపార్ట్మెంట్లో అలాంటి పోస్టులు, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు R&Bలో కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, అన్ని కాంట్రాక్టర్లే పనిచేస్తారు.
జస్ట్ వీళ్ళు మానిటరింగ్ చేయాలి. ఈ మానిటరింగ్ దగ్గరనే అమ్మేలకు అలవాటు పడి మంచిగా దొబ్బుతారు. అట్లా ఈ మానిటరింగ్ కూడా చేయరు చక్కగా. ఏ టైంలో చేస్తారంటే ఆ టైంలో చేస్తారు. అది అందరికి తెలిసిందే. అట్లా మళ్ళీ అధికారులు అందరూ ఉంటారు. ఫుల్ అధికారులు పనిచేసేటోడు పని చేస్తాడు, వేసేటోడు వేస్తారు. మస్తు దొబ్బుతారు దొబ్బేటోళ్ళు. అట్లా నేను అనేది ఏంటంటే ఒకప్పుడు డిపార్ట్మెంట్లో 100 మంది అవసరం పడరు. ఇవాళ 100 మంది అవసరం ఉన్నదా లేదా? ఎందుకంటే పని చేయని వాళ్ళది సంఖ్యను తగ్గిస్తే బెటర్ అనేది. జస్ట్ 100కు ఒక 20% 30% తగ్గించండి పోస్టుల సంఖ్యని. ఎందుకంటే ఒకప్పుడు ఆ పోస్టులు అవసరం పడ్డాయి కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు లేదంటే ఈ 20 అందరూ కలిసి దంచుతుర్రు ఇలా ఏదో అవినీతికి పాల్పడుతున్నారు బాగా విపరీతంగా. వీళ్ళకు కడుపు నిండా చేతి నిండా పని ఉండేటట్టు లేదు. మంచిగా ఆ పని మాత్రమే ఆ పని మీద ఉన్నారు వీళ్ళు. అట్లా ఈ విధంగా ఏసీబీలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మొత్తం కేసుల్లో 3,54,000 అవినీతి సొమ్మును ఇది చిన్న పరక, ఇది గిత్త అది ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఇంకా ఓన్లీ డబ్బులే కావచ్చు, ఇంకా చాలా ఉంది. అలాగే ఇరిగేషన్ విభాగంలోని ఈయన పేరు ఇదే నికేష్ కుమార్. ఈయన ఇక్కడ దొరికినాడు. నికేష్ కుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరపగా 17 లక్షల 17,73,53,53,500 విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కువనే అన్నారు మనోళ్ళు. కోట్లు అన్నారు. మరిగా కోట్లన్నీ చాలా ఉన్నాయి. అసలు ఏంది ఇది? ఎంత దారుణం. మొన్న కార్టూన్ కూడా వచ్చింది. డబ్బులు సంపాదించుకున్న కాడికి చాలు, ఇక రాజకీయాలకు పోయి ఈ ఖర్చులు పెట్టుకోవాలని నేను చెప్తే ఇన్నావా అంటూ భార్య అంటున్నట్టు కార్టూన్ వేసారు. అట్లాంటి సెటైర్లు వేసారు. ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి టోల్ ఫ్రీ గీదానికి చేయాలి. 1064కు ఫోన్ కొట్టరి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఇది. లంచం అడిగితే 1064కు ఫోన్ కొట్టండి, సమాచారం ఇవ్వండి. ఏసీబీ అధికారుల మీద మీరు అనుమానాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటారు, కాకపోతే కొంత సమయం తీసుకుంటారు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి మనం కోఆపరేట్ చేయాలి. అట్లా ఏసీబీ అధికారులు అవినీతి అధికారులతోటి కుమ్మక్కయ్యేట పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఇంటెలిజెన్స్ నడుస్తుంది, వాళ్ళ మీద ఇంకొక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అట్లా లంచం తీసుకుంటూ 2013లో ఏసీబీ చిక్కిన జిహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ సీనియర్ అసిస్టెంట్ జలగ వెంకటేశ్వరరావుకు గత నెల 7న ఏడాది జైలు శిక్ష, 20,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పుని ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ డిటిసి సిటిఓ సర్కిల్ డిటి ఏసీటీఓలు సిటిఓలు తోగురు పోచే 2013లో లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. ఈ కేసులో గత నెల 12న వెలువడిన తీర్పులో కోర్టు ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష, 3,000 జరిమానా. 3,000 2,000 ఇస్తే ఎట్లా సార్? కొద్దిగా ఎక్కువనే పడాలి వీళ్ళకు. ఎందుకంటే మాస్తు గుమ్మిరు కదా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏఈపి అశోక్ లంచం తీసుకుంటూ 2012లో ఏసీబీ. ఇవన్నీ చిన్న చిన్న కేసులు, పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. శివబాలకృష్ణ అని అప్పట్లో ఒక ఆయన హెచ్ఎండిఏలో పనిచేస్తూ కొన్ని వందలకు పడగలెత్తిండు. 100 కోట్లకు, 100లకు కాదు 100 కోట్లకు. ఆయన కూడా అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇట్లాంటి అవినీతి తిమింగలాలని, పెద్ద పెద్ద తిమింగలాలను పట్టాలి. పడితే వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసేసి. ఎందుకంటే ఒక అధికారి జీవితకాలంలో ఆయన సర్వీస్ మొత్తంలో సంపాదిస్తే 4 నుంచి 5 కోట్లు సంపాదిస్తారు జీతం ప్రకారం. అంటే ఉన్నతాధికారి అయినప్పటికీ కూడా 5-6 కోట్ల కంటే ఎక్కువ జీతం వచ్చే పోస్టే లేదు. మరి వీళ్ళ కోట్లు 100 కోట్లు ఎట్లయితాయి? పోనీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అంబానీలు, ఆదానీలు, బిర్లాలు, టాటాలు, బిర్లాలా వాళ్ళు ఏమన్నా? అట్లాంటి వాళ్ళు ఉద్యోగాలే కొట్టలేరు, కొట్టిన వాళ్ళు లేరు, తక్కువ. అట్లా మరి వాళ్లకు ఆ విధంగా తక్కువ భూమి, 2 ఎకరాల భూమి ఉన్నోళ్ళు 200 ఎకరాలకు పడగలుగుతున్నారు. బినామీ పేర్లు పెట్టేసి, రకరకాల బిజినెస్లు పెట్టేసి, బినామీల బిజినెస్లు పెట్టేసి. అట్లా వాడు కుర్చీలో కూర్చొని కూడా సొంత బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు అధికారులు. వాటి మీద ఫోకస్ పెట్టేసి ఎక్కడికక్కడికి ఏసీబీ పంజా విసరాలి. ఇంకా పంజా ఎక్కువ గట్టి విసిరి మీ మీద జనాలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అట్లా ఇది ఇవాల్టి ఏసీబీకి సంబంధించిన వార్త. మరొక వార్త మళ్ళీ కలుద్దాం.